అనగనగనగనగనగనగా ఒక కోతి, ఒక పిల్లి, ఇంకా ఒక ఎలుక ముగ్గురు మంచి స్నేహితులు. ఒకరోజు వాళ్ళు ముగ్గురు ఏమనుకున్నారు, ఇవాళ పాయసం తినాలనిపిస్తుంది, చేసుకుని తిందామా అనుకుని ముగ్గురు కావలసినవన్నీ తీసుకొచ్చి పాయసం వేడివేడిగా చేసుకున్నారు. ఘుమఘుమలొస్తున్నాయి పాయసం నుంచి. అయితే కోతి, ఎలుక ఏమన్నాయి, ఈ పాయసం వేడి చల్లారేలోపు వెళ్ళి స్నానం చేసొద్దాము, వచ్చి హాయిగా తిందామనుకున్నాయి. పిల్లి మాత్రం ఆహా, నాకు ఒంట్లో పెద్దగా బాగోలేదు, మీరు వెళ్ళండి, నేనిక్కడే పడుకుంటా అంది. సరే అని కోతి, ఎలుక స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. వాళ్లటు వెళ్ళగానే పిల్లి చెంగున లేచి ఆహా, పాయసం నాకే దొరికింది అని కోతికి, ఎలుకకి అస్సలు మిగల్చకుండా మొత్తం తనే తినేసింది. తినేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ అక్కడే పడుకుంది. ఈలోపు స్నానం చేసిన కోతి, ఎలుక పాయసం దగ్గరకొచ్చారు. తిందాం పాయసం అని మూత తీసేసరికి అందులో పాయసమే లేదు. ఇద్దరికేమర్థం కాలేదు. ఇదేంటి, పాయసమంతా ఎక్కడికి పోయింది, ఎవరు తినేశారు అనుకుని పిల్లి అక్కడే పడుకోవడం చూసి పిల్లిని లేపి అడిగారు, పాయసమేది పిల్లి అని. పిల్లేమో ఏమీ తెలియనట్టు నాకేం తెలుసు, నేనిక్కడే పడుకునే ఉన్నా ఇప్పటిదాకా, నిజంగా పాయసం లేదా అని నటించింది. కోతికి, ఎలుకకి ఏం అర్థం కాలేదు. అప్పుడు కోతేమంది, సరే మన ముగ్గురికే తెలుసు ఇక్కడ పాయసం ఉందని, అంటే మనలో ఎవరో ఒకరే తినుండాలి, పదండి కోనేటి దగ్గరికి తేల్చుకుందాం అంది కోతి. కోనేరా, కోనేటి దగ్గరికెళ్ళేం చేస్తాం అన్నాయి ఎలుక, పిల్లి. నేను చూపిస్తా కదా, పదండి అంది. అక్కడికెళ్ళాక తన దగ్గరున్న కుండని తీసి కోనేటిలో పెట్టి, ఈ కోనేరే చెప్తుంది మనకి ఎవరు పాయసం తిన్నారో అంది. ఆ కుండ నీళ్లలో తేలుతూ ఉంది. ఏం చెప్పిందప్పుడు ఎలుక, నువ్విప్పుడు వెళ్ళి ఆ కుండ మీద నించుని నదినే అడుగు అంది. ఎలుకకు అర్థం కాకపోయినా సరే చూద్దాంలే అని వెళ్ళి కుండ మీద నించుని, నేనే కనుక పాయసం తింటే కొట్టుకుపోవే కోనేరు అంది. ఏం కాలేదు ఎలుకకి, కుండ అలాగే తేలుతూనే ఉంది. ఎలుక గట్టు మీదకొచ్చేసింది. పిల్లిని వెళ్ళమంటే పిల్లేమో, ఆ ఎలుక అంత చిన్నగా ఉంది, ఎలుక ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అలాగే తేలుతుంది, నాకు నమ్మకం లేదు అంది. అప్పుడు కోతి, సరే నేను వెళ్తా చూడు అని చెప్పి తాను వెళ్ళింది. కోతి కూడా ఇలాగే, పాయసం కనుక నేనే తింటే కొట్టుకుపోవే కోనేరు అంది. కోతికి కూడా ఏం కాలేదు. ఈసారి పిల్లి వంతు. పిల్లి వణికిపోతుంది. బలవంతంగా వెళ్ళి నించుంది. నించుని పాయసం కనుక నేనే అనేలోపే కుండ బాగా కదిలిపోయి నీళ్లలో పడిపోయింది. కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి, నేనే పాయసం తినేశా కానీ నన్ను కాపాడండి అంది. కోతి, ఎలుక పోనీలే అని దాన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాయి. అప్పుడు కోతి, ఎలుక, నువ్వే పాయసం తిన్నావు సరే, తినలేదని అబద్ధం ఎందుకు చెప్పావు, ఇది చాలా తప్పు అన్నాయి. అప్పుడు పిల్లి కూడా తప్పు ఒప్పుకొని, అవును క్షమించండి, ఇంకోసారి ఇలా చేయను, ఇప్పుడే పదండి, మీ ఇద్దరికి మళ్ళీ నేనే ఇంకా చాలా పాయసం చేసి పెడతాను అని అడిగింది. దానికి కోతి, ఎలుక కూడా ఒప్పుకున్నాయి. ముగ్గురు మళ్ళీ వెళ్ళి పాయసం చేసుకుని హాయిగా తిన్నారు.